పిఠాపురంలో జనసేన టీడీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా ఉంది పరిస్థితి. దానికి తోడు ఎమ్మెల్సీ అయిన తర్వాత నాగబాబు గారు పిఠాపురం వెళ్ళడం, అలాగే అంతకుముందు ఆవిర్భావ దినోత్సవంలో చేసిన వ్యాఖ్యలు, ఇవన్నీ కూడా అక్కడ కూటమిలో ఒక పెద్ద చిచ్చు పెట్టబోతున్నాయా అనే సంకేతం అయితే వచ్చేసింది. ఎందుకంటే ఎక్కడ కూడా జనసేన పర్యటన కానీ నాగబాబు గారు వీళ్ళందరూ వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరో పాల్గొనట్లేదు. పైగా వర్మను కూడా వాళ్ళు ఆహ్వానించట్లేదు. దీంతో పిఠాపురంలో రాజకీయం రోజు రోజుకి హీట్ ఎక్కుతుంది. జనసేన తరపున నాగబాబు, లేదంటే పవన్ కళ్యాణ్, లేదంటే మొన్న హరిబాబు ఎవరు వచ్చినా సరే వాళ్ళ ముందే జై వర్మ జై వర్మ అంటూ నినాదాలు చేస్తున్నారు టీడీపీ నాయకులు. నిన్నైతే అక్కడ అడ్డుకున్నారు, టీడీపీ జెండాలతో అక్కడ బైఠాయించారు. కాస్తంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కాకపోతే ఎలాంటి వివాదాలు, ఎలాంటి గొడవలు జరగలేదు. అంటే ఇక్కడ టీడీపీ ఆధిపత్య పోరు అయితే కొనసాగుతుందని స్పష్టమవుతుంది. నిజానికి చూస్తే కొంతకాలంగా రెండు పార్టీల మధ్య సయోధ్య అయితే లేదు. దీనికి తోడు అన్నట్లుగా చూస్తే చిత్రాల్లో గత నెలలో జరిగిన ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో నాగబాబు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి ఇద్దరి మధ్య మరింత మంట అయితే పుట్టిస్తున్నాయి. కాకపోతే నాగబాబు అనేది స్టేట్ లెవెల్ ఫిగర్, ఆయన ఖచ్చితంగా ఆయన మంత్రి అవుతారని టాక్ కూడా ఉంది. అలాంటి ఆయన నియోజకవర్గానికి వచ్చినప్పుడు అందరినీ కలుపుకుని పోవాలి. అంతే తప్ప ఆయన సింగిల్గా అసలు కూటమితో మాకు సంబంధం లేదు, టీడీపీతో మాకు సంబంధం లేదన్నప్పుడు అక్కడ అలయన్స్లో ఉన్నప్పుడు మిత్రధర్మం అనేది, పొత్తు ధర్మం అనేది ఖచ్చితంగా పాటించాలి. అది నాగబాబు గారికి తెలియదు కాదు. ఆయన స్టేట్ లెవెల్ నాయకుడు. ఇంతకుముందు ప్రజారాజ్యం పార్టీకి కూడా చాలా సిన్సియర్గా పనిచేశాడు. అలాగే ఆయన జనసేనకు కూడా ఫస్ట్ నుంచి చాలా సిన్సియర్గా పనిచేస్తున్నారు ఆయన. సో ఇప్పుడు ఒక పొత్తులో భాగంగా మిత్రధర్మం, పొత్తు ధర్మం ఉన్నప్పుడు, కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు అక్కడ మిగిలిన పార్టీని కూడా కలుపుకెళ్ళాలి. ఒక టీడీపీనే కాదు, భారతీయ జనతా పార్టీ నాయకులు ఉంటే వాళ్ళని కూడా కలుపుకెళ్ళాలి. అక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు పార్టీ కార్యక్రమం కాదు కదా. పార్టీ కార్యక్రమాలు అయితే వాళ్ళని పిలవకపోయినా పర్లేదు. డెవలప్మెంట్ ఆస్పెక్ట్ అక్కడ జరుగుతుంది. అంటే ఆ డెవలప్మెంట్ అనేది కూటమి ప్రభుత్వం ఇచ్చింది. కూటమిలో ఉన్నప్పుడు ఆ మూడు పార్టీలను కలుపుకెళ్ళాలి. అలా కాకుండా సింగిల్గా వెళ్ళడం అంటే ఒక రకంగా ఏదో గోడుతో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చారన్నట్టు ఈయన వెళ్ళి మళ్ళీ కొత్త కొత్త వివాదాలని, లేనిపోని వివాదాలను సృష్టిస్తున్నారు అన్నట్టుగా ఉంది అనేది మొత్తానికి వర్మ పవన్ కళ్యాణ్ మధ్య సయోధ్య కుదర్చాల్సింది పోయి చిచ్చు పెడుతున్నారు, చిచ్చు పెట్టేశారు ఆల్రెడీ నాగబాబు అనే ప్రచారం అయితే జోరుగా సాగుతుంది.